మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ఆత్మీయ సహోదరులందరికీ వందనములు. నేను మీ ఆత్మీయ సహోదరి సత్య. ఈరోజు ఆగస్ట్ 15. ఈరోజు భారతదేశం అంతటా కూడా స్వాతంత్ర్య దినోత్సవాన్ని మనం ఎంతో ఆనందంగా గర్వంగా జరుపుకుంటున్నాము. ఇటువంటి శుభ సందర్భంలో ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా నా సహోదరులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా స్వేచ్ఛగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఎలా వచ్చింది? అది బ్రిటిష్ వారికి 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించి మన దేశ ప్రజల్ని ఎంతగానో కష్టపెట్టి వారికి కబంధ హస్తాల్లో మనం చేజిక్కించుకుని బానిసలుగా చేసి మన దేశ సంపదను అంతని కూడా వారి దేశానికి తరలించుకుని ఇక్కడ దేశ ప్రజలందరూ కూడా పేదవారిగా మార్చి నిరుద్యోగులుగా మార్చి మన దేశ సంపదనంతా కూడా వారి దేశానికి పట్టుకుని వెళ్ళి మన దేశ ప్రజలను బానిసలుగా చేశారు. అటువంటి వారి నుంచి విముక్తి లభించిన రోజే ఈ యొక్క స్వాతంత్ర్య దినోత్సవం. కాబట్టి ఎంత ముఖ్యమైన దినం, మనందరం కూడా సంతోషించవలసిన అవసరం ఎంతగానో ఉంది. అంటే ఇన్ని సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించిన వారు మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయిన రోజు అంటే మనందరికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు వచ్చిన రోజు. ఇటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను మన దేశం మనం పొందుకున్నామని మనందరం కూడా గర్వంగా చెప్పుకుంటాం. ఈ రోజు దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అని. అంటే దేశం అంటే కేవలము ఒక ఇల్లు, లేకపోతే కొన్ని గ్రామాలు, లేకపోతే ఒక ప్రాంతం, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు ఇవన్నీ కలిపితేనే నా దేశం. వీటినే దేశం అని అంటారు. కాదండి, వీటిని దేశం అని అనరు. ఒక మహాకవి గురజాడ గారు ఈ విధంగా చెప్తారు, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అని. అంటే ఇటువంటి గొప్ప సూక్తి చాలాసార్లు మన స్కూల్లో వినేసాము, మనం మాటల్లో చెప్పుకుంటాము. కానీ ఇది నిజంగా మనం పాటిస్తున్నామా, లేకపోతే దీని యొక్క భావాన్ని నిజంగానే మనం గ్రహిస్తున్నామా, అర్థం చేసుకుని జీవిస్తున్నామా అని ఒక్కరోజైనా, లేకపోతే ఈ స్వాతంత్ర దినోత్సవం రోజైనా మనం ఒకసారి తిరిగి ఆలోచించుకుందామండి. అటువంటి మనిషికి మనం ఈరోజు స్వాతంత్ర్యం లేకపోతే స్వేచ్ఛ పొందుకున్నానని సంబరాలు చేసుకుంటున్న మనం ఆ వ్యక్తి నిజంగానే స్వేచ్ఛగా జీవిస్తున్నాడా, లేకపోతే ఇంకా బంధకంలో ఉండి జీవిస్తున్నాడా? బంధకంలో చిక్కి జీవిస్తూ నేను కూడా స్వేచ్ఛగా జీవిస్తున్నానని పొరపాటుపడి జీవిస్తున్నాడా? ఇవన్నీ కూడా కొన్ని మాటల్లో మీకు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. ఈ ప్రపంచం అంతటిని ఒకే ఒక దేవుడు చేశాడు. ఇక్కడున్న ప్రజలందరినీ కూడా ఒకే ఒక దేవుడు చేశాడు. ఆయన మనిషిని అందరినీ కూడా సమానంగానే చేశాడు. సమానంగానే ఎటువంటి కుల మతాలు భేదాలు లేకుండా సమానంగానే సృష్టించాడు. ఈ యొక్క సృష్టిని అంతటిని కూడా సమానంగానే ఇచ్చాడు. అందరికి కూడా సమానంగానే ఇచ్చాడు. అదేవిధంగా సమాన హక్కులు, స్వేచ్ఛ, అదేవిధంగా స్వేచ్ఛగా ఆలోచించే హక్కు, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే హక్కు, స్వేచ్ఛగా ఇతరులతో తమ భావాలను పంచుకునే హక్కు. ఈ విధంగా ప్రతిది కూడా ఇలా తమ భావాలను పంచుకోవడానికి దేవుడు ప్రతి మనిషికి కూడా స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును నేలమట్టితో నిర్మించి నాసికారంధ్రంలో జీవం పోసి తన ఆత్మను ఆయనలో పెట్టి తర్వాత తన సాటైన సహాయాన్ని హవ్వను కూడా నిర్మించి తనకి సాటైన సహాయంగా దేవుడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారిని ఏదైనా తోటలో పెట్టి తర్వాత వారిని అన్ని ఫలవృక్షాలు కూడా వారికి ఇచ్చి, మీరు ఈ తోటలో ప్రతి వృక్ష ఫలాన్ని తినవచ్చును, కానీ మంచి చెడ్డలు తెలియనిచ్చినటువంటి ఒక వృక్ష ఫలాన్ని మాత్రం తినవద్దని దేవుడు వారికి ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇక్కడ వారికి ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఏంటంటే ఒక వృక్ష ఫలాన్ని, మంచి చెడ్డలు తెలియనిచ్చినటువంటి వృక్ష ఫలాన్ని తినవద్దని ఇక్కడ వారికి ముందుగానే చెప్పాడు. అదేవిధంగా వారికి స్వేచ్ఛను కూడా దేవుడు ఇచ్చాడు. అంటే వారిని కేవలము ఒక ఆజ్ఞనిచ్చి దాన్ని పాటించేవారు కాకుండా బలవంతంగా ఒక రోబోలకు నిర్మించి తను ఏం చెప్తే అదే చేసేవారుగా మనిషిని నిర్మించలేదు. కానీ పూర్తిగా స్వేచ్ఛను ఆదాము హవ్వకి దేవుడు ఇచ్చాడు. అదేవిధంగా ఈ స్వేచ్ఛ ఏంటంటే వారు సొంతంగా ఆలోచన
ఒక స్వేచ్ఛ, అదే విధంగా తమకు సొంతంగా నిర్ణయాలు చేసుకునే ఒక స్వేచ్ఛ, అదే విధంగా తన నిర్ణయాలు పాటించే స్వేచ్ఛ కూడా ఇక్కడ ఆదాము హవ్వకి దేవుడు ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఈ యొక్క స్వేచ్ఛను ఏమాత్రం కూడా దాన్ని మంచిగా ఉపయోగించుకోకుండా ఒక స్వేచ్ఛని, ఒక స్వాతంత్ర్యాన్ని వారు దుర్వినియోగం చేసుకోవడం అనేది ఈ యొక్క ఆదాము హవ్వ మనకి తెలుసు. ఒక ఆదాము హవ్వ గురించి మనం చదివినప్పుడు మనకి తెలుస్తుంది. అంటే వీరు దేవుడిచ్చిన స్వేచ్ఛను మంచిగా ఉపయోగించుకోకుండా తినవద్దని చెప్పినటువంటి మంచి చెడ్డలు తెలియనిచ్చినటువంటి వృక్ష ఫలాన్ని తిన్నప్పుడు వారికి కన్నులు తెరవబడి వారు దిగంబరులుగా ఉన్నారని వారికి తెలిసింది. ఈ విధంగా వారికి సాతానుకు మాట విన్నప్పుడు వారికి పాపం వారి జీవితంలోనికి ప్రవేశించింది. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం కాబట్టి దేవుడు ఏదైతే వృక్ష ఫలాన్ని తినవద్దని వారితో చెప్పాడో అదే వృక్ష ఫలాన్ని వారు తినడం వల్ల వారు దేవునికి దూరమై పాపంలో పడిపోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ప్రతి మనిషికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు కదండి. స్వేచ్ఛ లేకుండా మనిషిని చేయలేదు. కానీ మనిషి యొక్క స్వేచ్ఛని దుర్వినియోగము చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి మరొక ఉదాహరణలో మీకు నేను అర్థమయ్యేలా చెప్తాను. అదేంటంటే మనం రోడ్డు మీద వెళ్ళడానికి, రోడ్డు మీద వాహనాలు నడపడానికి మనకు స్వేచ్ఛ ఉంది. కానీ మనం వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ మాత్రమే వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళకూడదు. కానీ నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఎలాగనే వెళ్తాను, ఈ బండి నాది, నా డబ్బులతో నేను కొనుక్కున్నానని చెప్పి వంకర్లు తిప్పుతూ బండి వెళ్ళి లేకపోతే మనకు నచ్చినట్టు స్పీడ్గా వెళ్ళిపోతే అది మనకు చట్టాన్ని గౌరవించినట్టేనండి? ఒక ట్రాఫిక్ రూల్స్ పాటించినట్టేనా? కాదు కదా. స్వేచ్ఛ ఉన్నా కూడా దానికి యాడ్ అయ్యే బాధ్యత కూడా ఉంటుంది. స్వేచ్ఛ, బాధ్యత రెండు ఉన్నప్పుడు మాత్రమే ఒక పని అనేది మంచిగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా మనకు నచ్చినట్టు వెళ్తే అక్కడ ప్రమాదం జరుగుతుంది. మనకు ప్రాణానికి ఎదుటి వచ్చే వ్యక్తి కూడా ప్రమాదంలో పడిపోయే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మనము మన స్వేచ్ఛ అని పాపంలో పడిపోయి మనకు స్వేచ్ఛను పూర్తిగా పోగొట్టుకుని ఒక్క తప్పిదాల చేత మనం బంధించబడుతూ ఉన్నాం. అదేవిధంగా త్రాగడం అనేది చాలా మందికి ఒక అలవాటు. అది ముందుగా వారికి అలవాటు కాదు, కానీ ఒక ఇష్టంగా ఎదుటి వ్యక్తి చేస్తున్నారని చెప్పి నేనెందుకు చేయకూడదు, నేనెందుకు తాగకూడదని సరదాగా ఫ్రెండ్స్తో తాగడం అనేది యవనస్తులు ప్రారంభిస్తారు. మొదటగా వీరు ఎప్పుడో సరదాగా వాళ్ళతో అలవాటు చేసుకుని, తర్వాత వారానికి ఒక్కసారిని అలవాటు చేసుకుని, తర్వాత ఇంకా 2 రోజులు ఒకసారిని అలవాటు చేసుకుని, తర్వాత ప్రతిరోజు కూడా వారి పనిని ముగించుకున్న తర్వాత తాగడం అనేది వీరికి జీవితంలో అలవాటైపోతుంది. ఆ తాగడం అనేది తాగలేకపోతే వారు బ్రతకలేరు. వారికి నరాలన్నీ షేకొచ్చేస్తాయంట. అంతగా వారు దానికి బానిసలైపోతారు. ఇక్కడ నా ఇష్టం, నాకు మందు, నేను తాగుతాను, నా డబ్బులు నువ్వు ఇవ్వవు కదా, లేకపోతే మీరు ఇవ్వరు కదా అని ప్రశ్నించే వ్యక్తులు నిజంగానే తమ ఇష్టాన్ని అనుభవిస్తున్నారా? లేకపోతే ఒక మద్యానికి వీరు బానిసలైపోయి ఒక పాపపు సంఖ్యలలో చిక్కుకుపోయి తమ స్వేచ్ఛను పూర్తిగా పోగొట్టుకున్నాడు ఆ వ్యక్తి? మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మొదట ఆనందంగా ప్రారంభించినటువంటి వ్యక్తి, నాకు ఇష్టంగా అలవాటు చేసుకున్న ఒక వ్యక్తి ఒక అలవాటుని తర్వాత అది ఎలా మారిపోయింది? ఆ అలవాటు అతన్నే బంధించింది. ఒక పాపపు అలవాటు అతన్నే బంధించి అతన్ని తన వెంట ఈడ్చుకొని పోతుంది. ఇటువంటి పాపంలో ఉన్న మద్యం త్రాగే వ్యక్తి బయటికి రాగలడా? తానంతట తానే స్వేచ్ఛగా మళ్ళీ మొదటి జీవితానికి రాగలడా? పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా పాపమునకు దాసుడు అని వాక్యం చెబుతుంది. కాబట్టి పాపం చేసే ఇది ఒక మద్యం మాత్రమే కాదు, కానీ ఇంకా అనేక పాపములు ఉన్నాయి. ఆ ప్రతి పాపము కూడా ఆ వ్యక్తిని ఈడ్చుకుని పోతుంది. అంటే ఆ వ్యక్తి ఆ ఒక పాప బానిసత్వంలోకి, ఒక వ్యసనక బానిసత్వంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఇటువంటి వ్యక్తి ఎటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా తన జీవితాన్ని నాశనం చేసుకుని చివరిగా దేవుడికి దూరం అయిపోయి మరణాంతరము తన నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నాడు. మరి ఇలాంటి పాపం నుంచి విడిపించగల వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారు అంటే వాక్యం చెబుతుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని. మరి నీతిమంతులు అన్నవారు ఎవరూ లేనప్పుడు ఒక పాపానికి బానిసైన వ్యక్తిని ఎవరు బయటికి తీసుకుని రాగలరు?
అలా తీసుకుని రాగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి? ఆ దేవుడికే ఉన్నాయి. ఎందుకంటే అదే విధంగా ఈ పాపంలో ఉన్న వ్యక్తి యొక్క ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడు. కాబట్టి యొక్క మానవుడికి మరియు దేవునికి మధ్య ఒక మధ్యవర్తి ఉండాలి. ఆ యొక్క మధ్యవర్తి ఎవరు? మనుష్య కుమారుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే దేవుడు మనలందరిని కూడా ప్రేమించి పాపపు సంఖ్యల చేత బంధించబడి తమ జీవితాన్ని నాశనం చేసుకుని చివరికి నిత్య నాశనానికి వెళ్ళిపోతున్న మనిషిని చూసి దేవుడు హృదయ వేదనతో తన సొంత కుమారుణ్ణి ఈ యొక్క భూమి మీదకి మనందరి కోసం పంపించడం అనేది జరిగింది. ఈ రోజు నువ్వు త్రాగుడికి బానిసగా ఉన్నావా? లేకపోతే వ్యభిచారానికి బానిసగా ఉన్నావా? లేకపోతే ఇతరులను ఎప్పుడు కూడా తిడుతూ వారిని శపిస్తూ అదే యొక్క నీకు జీవిత వ్యసనంగా మారిపోయిందా? లేకపోతే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ విమర్శించడమే గొప్పగా భావించే ఒక వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే ఎప్పుడు కూడా నువ్వు నోరు తెరిస్తే చాలు ఇతరులని దూషించడానికే, బూతు మాటలు మాట్లాడడానికే నిన్ను నువ్వు అమ్మివేసుకుని అటువంటి పాప బానిసత్వంలో నువ్వు ఉన్నావా? లేకపోతే ఎప్పుడు కూడా వ్యక్తి యొక్క డబ్బుని, లేకపోతే అతడికి అందాన్ని, లేకపోతే అతడికి కావాల్సిన సమస్తాన్ని కూడా నువ్వు లాక్కుని సంబరపడిపోయేటటువంటి బానిసత్వంలో నువ్వు ఉన్నావా? ఇటువంటి అనేక పాపంలో చిక్కుబడి నువ్వు ఉన్నట్లయితే వీటి అంతటి నుంచి నీ అంతటి నువ్వుగా బయటికి రాలేవు. కేవలం ఇవే పాపాలు కాదు, కానీ మన మనస్సాక్షి మన మీద ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో ప్రతిదీ కూడా పాపమేనండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇలా ఒక నెత్తిని చూడాలనుకున్నావు. చూస్తున్నప్పుడు మామూలుగా చూడకుండా పైనుంచి కిందకి కూడా ఒక వ్యక్తిని, ఒక స్త్రీని మొహపు చూపుతో ప్రతి ఒక్క అవయవం కూడా చూస్తున్నావంటే అప్పుడు నీ యొక్క మనస్సాక్షి చెప్తుంది నువ్వు ఇలా చూడడం కరెక్ట్ కాదు అని. అక్కడ నీతో ఎవరు చెప్పరు. ఒక వ్యక్తి వచ్చి నువ్వు ఇలా చూస్తున్నావేంటి, నేను గమనించాను, ఆ స్త్రీని అలా చూస్తున్నావేంటని నీ దగ్గరికి వచ్చి ఎవరు కూడా నిన్ను అడగరు. కానీ లోపల మనస్సాక్షి నీకు చెప్తుంది ఆ స్త్రీని నువ్వు ఇలా చూస్తున్నావు, ఇది తప్పు, ఇది ఇలా చూడకూడదు అని. అదే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి మనకు మనస్సాక్షి మన మీద ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో ప్రతిదీ కూడా పాపమే. మనం చిన్నదే కదా అనుకుంటాం, కానీ ఆ చిన్న చిన్నవి అన్ని కలిపి తర్వాత పెద్ద పాపంగా మన జీవితాలను చుట్టుముట్టి మన జీవితాలను నాశనంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఇటువంటి వాటి నుంచి మనం తప్పించబడ్డానికి నిజమైన స్వాతంత్ర్యాన్ని మనం పొందుకోవాలంటే ఈ యొక్క సర్వ మానవాళికి కూడా ఒకే ఒక దిక్కు. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దేవుని కుమారుడై ఉండి ఆయనతో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన మనుష్య రూపాన్ని ధరించుకుని తాను రిక్తినిగా చేసుకున్నాడు మనందరి కోసం. ఆయన ఈ భూమి మీదకు వచ్చి 33 సంవత్సరాలు ఆయన పరిశుద్ధంగా జీవించి తన యవ్వన రక్తాన్ని, తన పరిశుద్ధ రక్తాన్ని ప్రతి ఒక్కరి కోసం చిందించాడు. ఆయన మన కోసం ఎన్నో హింసలు పొందాడు, ఎన్నో నరక యాతలను చూసి ఆయన శిలువ మరణం అనుభవించాడు. కానీ వీటిని మొదటగా మన పాపాన్ని గుర్తించాలి. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే మన కోసం ప్రాణం పెట్టాడని మనం శిలువ ముందు మోకరించి మన ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకొని మన మనస్సాక్షి మన మీద ఏ దోషారోపణ చేస్తుందో ప్రతి విషయాన్ని కూడా ఒప్పుకొని కన్నీరు కార్చి ఆయన పాదాల మీద పడి మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగినవాడు. కాబట్టి మన ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వద్దులడు, కానీ దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు దేవునికి కృపా కనికరాన్ని పొందుకుంటాడని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి దేవుడితో మన సత్సంబంధాన్ని కలిగి ఉండాలన్నా, లేకపోతే నిజమైన స్వేచ్ఛను మనకు పొందుకోవాలన్నా, మన జీవితంలో శాంతి, సమాధానాలు, ప్రేమ, ఐక్యత అనేటువంటి విషయాలు మన జీవితంలో కలిగి ఉండాలన్నా కూడా మొట్టమొదటిగా ప్రతి వ్యక్తి కూడా చేయవలసిన పని ఏంటంటే తన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందుకోవాలి, తన పాపాలకి క్షమాపణ పొందుకోవాలి. అది కేవలము యేసుక్రీస్తులో మాత్రమే ఉంది. ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి తిరిగినప్పటికీ, ఎన్ని పుణ్యకార్యాలు చేసినప్పటికీ, లేకపోతే నువ్వు గొప్ప కార్యాలు చేసినప్పటికీ దేని ద్వారా కూడా నీ పాపానికి క్షమాపణ లేదు. ఆ పవిత్రుని యొక్క రక్తంలో మాత్రమే
నీ యొక్క పాపాలకు క్షమాపణ, నిత్య జీవితం ఉంది. కాబట్టి ఓ మానవుడా, నీవు వ్యభిచారంలో పడిపోయావా, లేకపోతే మద్యపానంలో పడిపోయావా, ఇతరులను మోసం చేసే వాటిలో పడిపోయావా, లేకపోతే నిన్ను నువ్వు హెచ్చించుకునే స్థితిలో పడిపోయావా, ఏ ఒక్క పాపంలో పడిపోయి నేను ఇంకా స్వేచ్ఛను అనుభవిస్తున్నాను అని నిన్ను నీవు గొప్ప చేసుకుంటూ గర్వపడుతూ ఇదే జీవితమని సాగిపోతూ చివరికి నాశనానికి వెళ్ళిపోతున్నావు మానవుడా, ఈ రోజు దేవుడు నీ గురించే నీతోనే మాట్లాడుతున్నాడు. ఇది నిజమైన స్వేచ్ఛ కాదు. ఒక వ్యసనంలో లేకపోతే ఒక బంధకంలో పడిపోయి నేను ఇంకా స్వేచ్ఛగా బ్రతుకుతున్నాను, ఇంకా స్వాతంత్రాన్ని పొందుకుని గొప్పగా జీవిస్తున్నాను, నేను వీరలా లేను లేకపోతే నేను వాళ్ళలా లేనని ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తితో పోల్చుకుని నిన్ను నీవు గొప్పగా చెప్పుకుంటూ గర్వపడుతూ జీవిస్తున్నావేమో. ఒక్కసారి ఆలోచించుకో. నీవు నిజమైన స్వాతంత్రం లేక స్వేచ్ఛని ఇంకా పొందుకోలేదు. నువ్వు స్వాతంత్రం పొందుకోవాలంటే ముఖ్యంగా నీ పాపమును మొదటగా క్షమాపణ పొందుకోవాలి. నువ్వు ఏ విషయంలో, ఏ బంధకంలో, ఏ పాపన పడిపోయావో వాటి నుంచి బయటికి రావడమే నిజమైన స్వాతంత్రం. స్వేచ్ఛ అంటే నాకు నచ్చినట్టు నేను జీవించడం కాదు, కానీ నేను తప్పిదంలో బంధించబడకుండా సత్యంలో జీవించడమే నిజమైన స్వేచ్ఛ. ఇటువంటి స్వేచ్ఛని ఈ రోజు పొందుకున్నావో మానవుడా? కేవలము ఇతరుల కోసం చెప్పుకోవడంలోనే లేకపోతే ఏదో సంపాదించుకోవడంలోనే నీ యొక్క కాలాన్ని ఇంకా వృధాగా గడుపుతున్నావా? ఒక్క నిమిషము నీ యొక్క హృదయ స్థితిని, నీ హృదయాన్ని పరిశీలించుకుని నేను నిజంగానే స్వేచ్ఛను అనుభవిస్తున్నానా, లేకపోతే ఇంకా భ్రమలో ఉండి నన్ను నేను మోసం చేసుకుంటున్నానా అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన రోజండి ఇది. దేశానికి స్వాతంత్రం వచ్చిందని సంబరపడుతున్నావు, కానీ నీ యొక్క నిత్య జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నిజంగా స్వాతంత్ర్యాన్ని ప్రభువిచ్చే స్వేచ్ఛను నువ్వు పొందుకున్నావా అని ఒకసారి ఆలోచించుకుని, ఇంకా నువ్వు స్వాతంత్ర్యాన్ని పొందుకోలేకపోతే నీ యొక్క చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావడమే. ఆయన నీ ప్రతి ఒక్క పాపమునికి ఆయన వెల చెల్లించాడు. కాబట్టి మొట్టమొదటిగా నీ పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన ఇచ్చే నిజమైన స్వాతంత్ర్యాన్ని, నిజమైన స్వేచ్ఛను పొందుకుని ఒక పాప బంధకం నుంచి బయటకు వచ్చి పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవునికి మహిమకరంగా నువ్వు జీవించి నీ మరణాంతరము ఆయన పరలోకంలో నిత్య సంతోషంలో, నిత్య మహిమలో ఉండాలన్నదే దేవుని కోరిక. అటువంటి స్వాతంత్ర్యకరమైనటువంటి మనస్సు, జీవితము, లేకపోతే కుటుంబము, లేకపోతే ఈ యొక్క ప్రపంచం కూడా మనకి కావాలి ఈరోజు. ఇది లేకే ఈరోజు దేశంలో అనేకమైన అనర్థాలు, లేకపోతే అనేకమైన కుల మతాలు, ఘర్షణలు, కొట్లాట్లు, లేకపోతే సహోదరుల మధ్య ప్రేమ అనురాగాలు లేకుండా ఒకరి మీద ఒకరు చెలరేగిపోయి ఒకరినొకరు హింసించుకోవడం, ఒకరు దూషణలాడుకోవడం, ఒక మతం మీద ఇంకొక మతం అనేది దాడి చేసి వారి ప్రాణాలు తీయటం, ఇవన్నీ కూడా తనకు స్వేచ్ఛ లేకపోవడమే. నిజమైన స్వేచ్ఛ వీరికి లేదు, కానీ ఉన్న ఒక కులాన్ని, మతాన్ని గోడలు పెట్టుకుని వారి జీవితంలో అటువంటి బంధకాలు చిక్కుబడిపోయి ఒక కులాన్ని, మతాన్ని ఒక బంధకంగా చేసుకుని వాళ్ళలోనే చిక్కుపడిపోయి తర్వాత వారి నుంచి బయటికి రాలేక వాటి ద్వారా అనేక మంది జీవితాలను వీరు నాశనం చేసుకుంటూ చివరి వీరు కూడా నాశనంలోనికి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి సమాజం మనకు వద్దు. మనకు సమాజం మనకు వద్దు సహోదరులారా. ఏంటంటే మనకు ప్రభువు ఇచ్చే స్వాతంత్ర్యం, ఆయన ఇచ్చిన స్వేచ్ఛ, అదే ఆయన ఇచ్చిన సమాధానం, సహోదర ప్రేమ, ఐక్యత, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే మన జీవితం సంపూర్ణమవుతుంది. అప్పుడే మన జీవితానికి నిజమైన స్వేచ్ఛ. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుని మీరందరూ కూడా నిజమైన స్వాతంత్ర్యాన్ని, నిజమైన రక్షణ జీవితాన్ని అనుభవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో స్పిరిచువల్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోస్ని అనేక మంది షేర్ చేయండి. మా యొక్క పరిచర్యలు మీరు కూడా పాలుభాగస్తులు కండి. దేవుడు ఒక మహాకృప మనందరికీ కూడా తోడే నడిపించును కాక. ఆమేన్.